ఇక్కడ కేసీఆర్ సార్ సభ పెడతాడట. సభ పెట్టే రైతుల గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం అంతా వ్యవసాయ రైతులు అందరం నష్టపోయినాం. 1200 ఎకరాలలో పెడతాడట మీటింగ్ మేము అందరం రైతులు అనుకున్నాం. ఆయన ప్రతిసారి వస్తే బతిలాడి ఎలకతుర్తిలో పెట్టాలి సార్ అని మీరే అన్నారు. మేము అన్నాం. అందరు 10-20 మంది 100 మంది రైతులు అందరం ఏకమైన కార్యకర్తలు అందరం మా ఇంటికి రాజు ఇక్కడ కూకుండి సార్ను బతిలాడి సార్ పెట్టాలి అని మీరే ఉంటా బతలాడండి. మనకన్నా సభ పెట్టాలి, మా కాడ పెట్టాలని మేము చాలా సహకరించడం సార్. బాటలకైనా దేనికైనా ఇప్పుడు బాట కూడా ఇళ్ళకెళ్ళి ఇది కొత్తనే ఉంది కానీ మరి 4 రోజులలో పోతే ఏం బాధ అనిపిస్తలే మరి? మా సార్ కంటే పెద్దనా? అంతేనా? మా సార్ కంటే పెద్దనా? కేసీఆర్ సార్ కంటే. కేసీఆర్ సార్ కంటే ఆయన వచ్చిందంటే మళ్ళీ ఈ కావాలి కదా, అంతమంది మాకు సహకరించారు. అంతేగా, ఆ నమ్మకం అవుతున్నది. ఆ నమ్మకం ఉంది. ఇది వేన పర్వాలేదు సార్ గురించి, ఇది వేన పర్వాలేదు కానీ సార్ కొరకు అది పార్కింగ్ బాటిస్తాను. మొత్తం రైతులు అందరూ ఇదే మాట. ఈ పట్ట మొత్తం రైతులు కాదు, మన మండలం కాక ఇదే మిగతా మండలాలలో కూడా మొత్తం ఇదే పాట. 3-4 ఎకరాలు పోతారు. అయినా కానీ మన సార్ కోసం మనం సాగు పెడతాను అంటే మనం అందరం సహకరించాలని మనసు పూర్తిగానే మేము అందరం అన్ని చెప్తాను. ఎందుకు కూడా కొట్టుకోవాలి మరి? పానం జరిగేది కదా రైతుకి. రైతుకి జరిగేది అంటే సార్ కంటే కాదు కదా.